హాయ్ ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఒక కొత్త క్రెడిట్ కార్డ్ ని మార్కెట్ లోకి అయితే లాంచ్ చేశారు. ఈ క్రెడిట్ కార్డ్ పేరు వచ్చేసి టియారా క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ పేరే మనకు కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది కదా, కార్డు కూడా డిఫరెంట్ గానే ఉంది. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది కొంతమంది కోసం స్పెషల్ గా అయితే డిజైన్ చేశారు. అది ఎవరి కోసం చేశారు అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ క్రెడిట్ కార్డు మనం తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీని ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, దీని చార్జెస్ ఎలా ఉంటాయి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాము. అలాగే ఈ కార్డు ఎవరికి తీసుకుంటే బెనిఫిట్ అన్నది కూడా మాట్లాడదాము. సో ఈ క్రెడిట్ కార్డ్ పేరు కనుక చూసుకున్నట్లయితే టియారా క్రెడిట్ కార్డ్ అనమాట. టియారా అంటే చాలా మంది కియారా అనుకుంటా ఉంటారు, ఎందుకంటే కియారా అంటే మన హీరోయిన్ పేరు కాబట్టి అందరికి తెలిసి ఉంటుంది. సో దానికి దగ్గరగానే మనకు ఈ టియారా అనే క్రెడిట్ కార్డ్ కూడా పెట్టారనమాట పేరు. సో ఈ టియారా క్రెడిట్ కార్డ్ అనేది ఎవరి కోసం స్పెషల్ గా డిజైన్ చేశారు అంటే, స్పెషల్ గా మన లేడీస్ కోసం అయితే ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ని డిజైన్ చేశారు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు. లేడీస్ కోసం వాళ్ళకి డెడికేటెడ్ గా ఒక కార్డు ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి యూస్ అయ్యే విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అనేటివి యాడ్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఈ బెనిఫిట్స్ అయితే చూద్దాము. చూసిన తర్వాత ఇది ఓన్లీ లేడీసే వాడాలి లేకపోతే జెంట్స్ కూడా వాడచ్చా అనే డీటెయిల్స్ అయితే మీకే తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ గా మనం ఈ క్రెడిట్ కార్డ్ కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్న దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ మనం తీసుకున్న తర్వాత మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, మనకు 3 గిఫ్ట్ వోచర్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఈ గిఫ్ట్ వోచర్స్ వచ్చేసి మింత్రాకి, ఇంకోటి వచ్చేసి ఫ్లిప్కార్ట్ కి, ఇంకోటి వచ్చేసి నైక్ కి సంబంధించినటువంటి 3 గిఫ్ట్ వోచర్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. దీని వాల్యూ వచ్చేసి 500 ఉంటుంది. 3 గిఫ్ట్ వోచర్స్ సపరేట్ గా రావడం జరుగుతుంది. ఇవన్నీ వచ్చేసి మనకు పర్ క్వార్టర్లీ ఒక్కొక్కసారి ఈ విధంగా 500 రూపీస్ గిఫ్ట్ వోచర్స్ రావడం జరుగుతుంది. ఈ వోచర్స్ ని మీరు ఆ యాప్ల్లో వాడుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ బెనిఫిట్. ఇందులో ఉన్నటువంటి నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, లాక్మే సెలూన్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మనకు 1500 రూపీస్ కి సంబంధించినటువంటి గిఫ్ట్ వోచర్ రావడం జరుగుతుంది. దీన్ని మనం ఈ లాక్మే సెలూన్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ అనమాట. సో ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, అమెజాన్ కానివ్వండి, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇది 1 year కి మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. దీంతో పాటు గానా సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఇది కూడా 1 year వరకు మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్. దీని తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, మీరు కనుక మూవీస్ ఎక్కువ చూస్తూ ఉన్నట్లయితే మీకు యూస్ అయ్యే విధంగా ఇందులో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. అది ఏంటి అంటే, బుక్ మై షోలో మీరు బుక్ చేసుకునే మూవీ టికెట్ పైన 1+1 ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. దాని వాల్యూ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి పర్ క్వార్టర్లీ వన్స్ మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్. సో ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మీరు కనుక గ్రోసరీ బిగ్ బాస్కెట్ లో కొంటూ ఉన్నట్లయితే ఇక్కడ మీకు 250 రూపీస్ సేవ్ అయ్యే విధంగా ఇక్కడ కూడా మీకు ఒక డిస్కౌంట్ కూపన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది కూడా మీకు పర్ క్వార్టర్లీ 250 రూపీస్ సేవ్ చేసుకోవడానికి ఒక ఆఫర్ అనేది రావడం జరుగుతుంది బిగ్ బాస్కెట్ కి సంబంధించి. సో అలాగే ఇందులో ఉన్నటువంటి డైనింగ్ కి సంబంధించి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, స్విగ్గీకి సంబంధించి స్విగ్గీ 1 ప్రైమ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి పర్ ఇయర్లీ 3 months మనకు ఫ్రీగా యూజ్ చేసుకోవడం కోసం ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, 15,000 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి ఫిట్ ప్రో మెంబర్షిప్ 6 months కి మీకు ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. దీన్ని కూడా మీరైతే ఫిట్ ప్రో లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఇది మాత్రం స్పెషల్ గా లేడీస్ కోసం డిజైన్ చేసినటువంటి ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇది స్పెషల్ గా లేడీస్ కోసమే ఉన్నటువంటి బెనిఫిట్ అనమాట. ఇది ఏంటి అంటే, లేడీస్ కి సంబంధించినటువంటి హెల్త్ కి అలాగే వాళ్ళ ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి ఒక ప్యాక్ అనమాట. ఈ ప్యాక్ ద్వారా మీ యొక్క హెల్త్ చెకప్ ఏదైతే ఉందో ఇదంతా మీరు కంప్లీట్ గా అయితే ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకు రకరకాలైనటువంటి ప్యాక్స్ ఉంటాయన్నమాట. మీ యొక్క బ్లడ్ టెస్టులు కానివ్వండి, అలాగే మోమోగ్రామ్ కానివ్వండి, ఇటువంటి టెస్టులు అయితే ఉంటాయి కదా, వాటిలో మీరు కొన్ని ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ఇందులో ఈ యొక్క ప్యాక్ కూడా ఉందన్నమాట. ఆ ప్యాక్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూడాలంటే మీ యొక్క కార్డుకి సంబంధించి మీ కార్డు వచ్చిన తర్వాత దాని కనుక మీరు చూసుకున్నట్లయితే అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ రావడం జరుగుతుంది. లేడీస్ కి సంబంధించి పర్టికులర్ గా హెల్త్ చెకప్స్ అనేవి ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఎయిర్పోర్ట్ లాంచెస్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇది వచ్చేసి త్రూ అవుట్ ద ఇయర్ అన్లిమిటెడ్ మీరు ఎన్ని సార్లన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వేరే కార్డ్స్ లో కనుక చూసుకున్నట్లయితే మనకు పర్ ఇయర్లీ 3 times 4 times మాత్రమే ఇస్తారు. కానీ ఈ కార్డ్ లో మనకు అన్లిమిటెడ్ ఎన్ని సార్లన్నా మీరు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ కార్డు మీరు ఈ యొక్క ఎయిర్పోర్ట్ లాంచెస్ అన్లిమిటెడ్ గా యూజ్ చేయాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఒక కండిషన్ అనేది ఉంటుంది. అది ఏంటి అంటే, మీరు గనక లాస్ట్ ఇయర్ లో 40,000 రూపీస్ ఈ యొక్క కార్డ్ లో ఖర్చు చేసినట్లయితే ఈ ఇయర్ అంతా మీరు ఫ్రీగా వాడుకోవచ్చు అనమాట. ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీని తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఈ కార్డ్ లో మనకు 1% ఫ్యూల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మాక్సిమం మీరు ఇక్కడ నుంచి 250 రూపీస్ ఈ సర్చార్జ్ వేవ్ ఆఫ్ పైన ఎర్న్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట.
సో అలాగే మనకు ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ కార్డు వచ్చేసి మనకు రూపే వేరియంట్ లో రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ కార్డ్ ని మనం రూపే ఏవైతే ఫోన్ పే, గూగుల్ పే ఇటువంటి యాప్స్ ఉంటాయో వాటిలో కూడా మనం లింక్ చేసుకొని ఈ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే రివార్డ్ పాయింట్స్ కి సంబంధించినటువంటి బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట. ఈ రివార్డ్ పాయింట్స్ అనేటివి మనకు ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఎంత వస్తాయి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఈ కార్డు కనుక మీరు ట్రావెల్ కి సంబంధించి, డైనింగ్ కి సంబంధించి, ఇంటర్నేషనల్ సంబంధించి ఇక్కడ కనుక యూసేజ్ చేసినట్లయితే పర్ 100 కి 15 కాయిన్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది. మీరు 100 రూపాయలు ఖర్చు చేస్తే మీకు 15 కాయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు పర్ మంత్ ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అంటే 5000 కాయిన్స్ అనేటివి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు ఖర్చు చేసే ప్రతి 100 రూపీస్ పైన 3 పాయింట్స్ అనేటివి, రివార్డ్ పాయింట్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇందులో ఈ రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఈ రివార్డ్ పాయింట్స్ మనకు డైనింగ్ కి, ట్రావెల్ కి, ఇంటర్నేషనల్ కి సంబంధించి. ఇవి కాకుండా మీరు చేసే ప్రతి ఏ యొక్క ట్రాన్సాక్షన్ కానివ్వండి, వాటన్నిటికి కూడా మీరు చేసే ప్రతి 100 రూపీస్ పైన 3 రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకు ఈ యొక్క కార్డు రూపే వేరియంట్ లో వస్తుంది కాబట్టి దీన్ని మనము ఫోన్ పే, గూగుల్ పేలో లింక్ చేసుకొని యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ యూపీఐలో యూజ్ చేసినట్లే అక్కడ చేసే యూసేజ్ పైన అక్కడ కూడా మనకు పర్ 100 కి 3 రివార్డ్ పాయింట్స్ అనేటివి రావడం జరుగుతుందట. ఇక్కడ మనం పర్ మంత్ కి ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అనేసి అంటే 250 రూపీస్ మనం ఎర్న్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఈ రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో టోటల్ గా మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనమాట ఇవి. సో ఇప్పుడు మనం బెనిఫిట్స్ చూసామో, మరి ఈ యొక్క కార్డుకి సంబంధించినటువంటి జాయినింగ్ ఫీజు, రెన్యువల్ ఫీజు ఎలా ఉంది అనేది కనుక చూసుకున్నట్లయితే ఈ కార్డు మీరు తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే 2499 ప్లస్ జిఎస్టీ మీరు కట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే దాదాపు 2500 ప్లస్ జిఎస్టీ ట్యాక్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇంత పెట్టి ఈ కార్డు మనం తీసుకోవాలన్నా అంటే కార్డు తీసుకోవచ్చు. అలాగే మీరు ఏదైతే 2500 పే చేస్తారో పే చేసిన అమౌంట్ మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోవడానికి కూడా మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. ఆ ఆప్షన్ ఏంటి అంటే ఈ కార్డు మీరు తీసుకున్న తర్వాత దీన్ని యాక్టివ్ చేసుకొని 60 డేస్ లోపల మీరు 25,000 కనుక ఈ కార్డులో ఖర్చు చేసినట్లయితే మీరు ఏదైతే 2500 పేమెంట్ చేస్తారో ఆ అమౌంట్ అనేది మళ్ళీ మీకు రివర్స్ వాళ్ళు ఇచ్చేసేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కార్డుకి మీరు ఏమి పే చేసినట్లు కాదు, ఫ్రీగా మీకు కార్డు వచ్చినట్లు. సో ఈ ఆప్షన్ అయితే మీకు ఉందన్నమాట. సో నెక్స్ట్ అలాగే మనకు రెన్యువల్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే సేమ్ ఇదే విధంగా రెన్యువల్ ఫీజు కూడా ఉంటుంది. ఆ రెన్యువల్ ఫీజు కూడా మీకు వే ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే 1 ఇయర్ లోపల 2.5 lakhs కనుక మీరు ఖర్చు చేసినట్లయితే మీరు ఏదైతే రెన్యువల్ ఫీజు కట్టాల్సి ఉంటుందో అది కూడా కట్టాల్సిన అవసరం ఉండదు, అది కూడా వే ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ కార్డుకి సంబంధించినటువంటి జాయినింగ్ ఫీజు కానీ, రెన్యువల్ ఫీజు కానీ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఈ టిఆర్ఆ అనే కొత్త క్రెడిట్ కార్డ్ ని మార్కెట్ లో లాంచ్ చేశారు. స్పెషల్లీ ఫర్ లేడీస్ అనేసి డిజైన్ చేశారు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కానివ్వండి, అలాగే రివార్డ్స్ కానివ్వండి చూసారు. అలాగే దీని జాయినింగ్ ఫీజు, రెన్యువల్ ఫీజు కూడా చూసారు. సో ఈ కార్డు మీరు ఇప్పుడు ఓన్లీ లేడీసే వాడాలా లేకపోతే జెంట్స్ కూడా వాడుకోవచ్చా అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో తీసుకోవాలనుకునే వాళ్ళు దీన్ని అయితే ట్రై చేసి తీసుకోవచ్చు. దీనికి జాయినింగ్ ఫీజు కానీ, రెన్యువల్ ఫీజు కానీ మళ్ళీ మనకు వేవ్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే. అది కనుక లేకపోయి ఉన్నట్లయితే 2500 పెట్టి ఈ కార్డు తీసుకోవాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. కానీ మనకు వేవ్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి ఎవరైతే అంత ఖర్చు చేయగలమో అనుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఈ కార్డు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో కొన్ని బెనిఫిట్స్ మంచిగా ఉన్నాయి, అలాగే ఎయిర్పోర్ట్ లాంచెస్ అన్లిమిటెడ్ గా ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే కార్డుని అయితే ట్రై చేసి తీసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటూ ఉన్నట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.